చిలకలూరిపేట పట్టణంలోని రజక సంఘాల భవనంలో పట్టణ రజక జనసేవా సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నకిరికంటి శ్రీకాంత్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని కోరారు. మాజీ మంత్రి విడుదల రజనీయే నా మీద దాడి చేయించిందని బాధితుడు నకిరికంటి శ్రీకాంత్ ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అర్బన్ సిఐ పి రమేష్ నీపై దాడి చేసిన వారిని పట్టుకుని నీకు న్యాయం చేస్తామని మాటిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రజక జనసేవ సంఘం అధ్యక్షులు కూరిచేటి వీరబ్రహ్మం, మాజీ అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావుతో పాటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మా రజక జాతికి ఎంతో వెన్నుదండ్రులుగా ఉండి ఈ రోజున ప్రతి కార్యక్రమం తోడుగా ఉండే నకిరికంటి శ్రీకాంత్ మీద దాడి జరిగిన దానికి రజక సంఘం తరపించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వాస్తవంగా ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఈరోజు మాకు తెలిసింది. దీన్ని ఎంత పెద్దవాళ్ళే సరే దీని వెనక ఎవరున్నా కానీ మేము వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం జరిగిన దాకా మా సంఘం తరపు నుంచి ఖచ్చితమైన పోరాటం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడానికి కానీ సిఏ గారిని కలవడానికి కానీ సంఘం తరపు నుంచి వెళ్తున్నాము. మీడియా సమావేశానికి ఉద్దేశం ఏంటంటే మరి మొన్న ఒక వారం 1 వీక్ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంతో కష్టపడి ఒక బీసీ మహిళా నియోజకవర్గంలో రాక వచ్చింది, స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు కలిసినా కూడా బీసీలకి ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని, మరి ఆమె వచ్చింది 2019లో సీట్ వచ్చిందని, మరి ఎంతో పట్టణంలో బీసీలందరినీ ఏకం చేసి ఆమెను గెలిపేయటం జరిగింది. ఆ గెలిపించిన బహుమతిగా ఈరోజు నువ్వు నీ పక్క అనుచరులతో దాడి చేపిస్తావు. ఒక బీసీ సోదరుమైన నువ్వు నిజమైన బీసీ మహిళవైతే ఈరోజు బీసీల మీద నియోజకవర్గ దాడులు చేపిస్తావా నేను అడుగుతున్నా. ఎందుకని నువ్వు ఖండించలేదు? ఇప్పుడు వాటికి అతను కూడా పార్టీలో ఉన్నాడు. మరి 2019 ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పట్టణ రజక సేవా సంఘం కార్యాలయంలో మరి చిల్లూరుపేట పట్టణానికి చెందిన ఒక రజకుడిపై దాడిని ఖండిస్తూ ఈరోజు చిల్లూరుపేట పట్టణ రజక జన సేవా సంఘం కార్యాలయంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వారిని మరి పోలీసు వారు వెంటనే వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి సంఘపరంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన వివరాలు మొత్తం బాధిత అయినటువంటి శ్రీకాంత్ గారు వివరించడం జరిగింది. మరి పార్టీని ఎవరైనా మాకు సంబంధం లేదు, నాకు మాత్రం న్యాయం కావాలి. నా కడుపు కోత ఆ నెత్తులు చూస్తే పడిపోయా కూడా. నేను నా బిడ్డను సాగొట్టియాలని చూసి నేను చాకరీ చేసినందుకు వాళ్ళ వారు కూడా మా ఇంటికి వచ్చి నా పాడలకి నీ భర్త పొద్దుపోయిన దాకా శ్రీకాంత్ పార్టీకి పనిచేస్తున్నాడమ్మా, తగాదు పెట్టుకునేవు పొద్దుపోయి వస్తున్నావని, ఏమనగాకమ్మా నీ పేరేందో కానీ అంటే వరలక్ష్మి అంటే అని చెప్పాను. రాత్రి 12:30కు వచ్చాడు మా ఇంటికి. పార్టీ ఆఫీసు ఇంటి పక్క అయితే ఏం చేస్తున్నారా అని. నా కూతురు లాంటిదని నేను ఇంత చేసి నేను పసుపు బొమ్మ పెట్టి చీర పెట్టి పంపించి నిన్ను 10 ఓట్లు మెజార్టీతో తీసుకొస్తామంటే నువ్వు చేసి ఆ డిమాండ్. ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు నన్ను కొట్టిన వాళ్ళలో చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కుప్పాల ప్రభుదాసు నాయుడు, విడదల రజనీ ప్రియతమ అనుచరుడు, విడదల రజనీ గారి సలహాదారుడు మానుకొండపాలెం శ్రీకాంత్ రెడ్డి అంటారు అతన్ని, అందులు శ్రీకాంత్ పల్నాడు జిల్లా యువజన అధ్యక్షుడు. వీళ్ళందరినీ పట్టుకొని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుతున్నాం. పలానా షాపులో మాస్కులు కొన్నారు, వీళ్ళేను మంకీ క్యాప్లు కొని ఫోన్ పే ద్వారా కొట్టారు. వాళ్ళకి పోలీసులు వాళ్ళు రికార్డు తీసుకున్నారు. ఆర్సీసీ ఫుటేజ్ కూడా ఉంది. కుమ్మరకానిలో నా మీద 11:27 దాడి జరిగితే 11:45 కల్లా వీళ్ళంతా ఒకసారి నుండి ఆ నుంచి మానిటరింగ్ చేసి వాళ్ళందరూ తీసుకెళ్తున్నాడు. ఆర్సీసీ ఫుటేజ్లో కూడా ఉన్నాడు.
కందులు శ్రీకాంత్ అనేవాడు